నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కిరణ్ గారు. నమస్తే సార్. నమస్తే స్వప్న గారు. సార్, రీసెంట్గా శివాజీ గారు హీరోయిన్స్ వస్త్రధారణ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును. సో తర్వాత కూడా దానికి ఆయన చింతిస్తున్నా అని చెప్పి ఆయన వాడిన కొన్ని పదజాలం అయితే బాగాలేదు. అసలు ఆ భావం కరెక్టే కానీ పదజాలం బాగాలేదు కనుక సో సారీ కూడా అందరి మీడియా పరంగానే ఆయన సారీ కూడా తెలియజేశారు. కాకపోతే దీన్ని అక్కడితో ఆగకుండా చాలామంది వ్యతిరేకత రీసెంట్గా చూస్తే కనుక మనం చూస్తే కనుక నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, ఆర్జీవి గారు వీళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకంగా బయటకు వచ్చారు. కానీ జనాల నుండి మటుకు ఆయనకి శివాజీ గారు చేసిన వ్యాఖ్యలకి మద్దతుగానే చాలామంది ప్రజలైతే నిలుస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూనే వస్తున్నాము. రీసెంట్గా నా అన్వేషణ ఆయనకి కూడా ఇక్కడ లేకపోయినా కూడా ఎక్కడో ఆస్ట్రేలియా నుండి కూడా ఆయన డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? ఆయన ఓకే చేసిన వ్యాఖ్యలు తప్పవచ్చు, కానీ ఆయన అంటే మెయిన్ పదజాలం తప్పవచ్చు, కానీ ఆయన ఉద్దేశం కరెక్టే కదా. ఎందుకు ఇంత వ్యతిరేకతను చూస్తున్నారంటారు? అంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఒక శివాజీ ఆల్రెడీ చెప్పేసి క్షమాపణ చెప్పారు. వీళ్ళకి చెవులు వినిపించట్లేదా అండి? వీళ్ళందరూ బుద్ధివంతులం. ఇప్పుడు ఎవరైతే ఆర్జీవి, ప్రకాష్ రాజ్ గురించి కూడా మనం వాళ్ళు మంచి చెప్తే కూడా తీసుకునే రేంజ్లో ఉన్నారా అసలు? అంటే వాళ్ళది ఆర్జీవి, అందులో ఆర్జీవి కూడా వచ్చి శివాజీని తిడుతున్నాడు, రేపిస్టు అంటున్నాడు. ఆర్జీవి వాళ్ళని సోషల్ మీడియాలో ఇటీవల నాగబాబు గారు ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను సొంతంగా మాట్లాడుతున్నాను, శివాజీని ఖండించాడు. ఇప్పుడు నాగబాబు గారు, మనము పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతాం. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత తాపత్రయపడుతున్నాడండి. ఆయన ఇలాంటి టైంలో ఆయన మహిళా వస్త్రధారణ సనాతన ధర్మంలో ఏం చెప్తారు సార్ మేడం? సనాతన ధర్మం మన బొట్టు, కట్టు, వస్త్రధారణ ఎలా ఉండాలి సనాతన ధర్మం ప్రకారం, అలా ఉంటే దానికి వ్యతిరేకంగా ఎలా అయినా వేసుకోవచ్చు అని శివాజీని డైరెక్ట్ అటాక్ చేశారు నాగబాబు గారు. సోషల్ మీడియా నుంచి చాలా అబ్యూజ్ ఎదుర్కొన్నాడు నాగబాబు గారు. వ్యతిరేకంగా అంటే అనసూయకు ఎప్పుడు ఆర్జీబీ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో వాళ్ళందరూ ఒకటే అయ్యారు. స్త్రీ స్వేచ్ఛ గురించి మనం ఈ సోషల్ మీడియాలో అందరూ చాలామంది లైవ్ డిబేట్లో కానీ కామన్ స్త్రీలు, కామన్ మహిళలు చాలామంది లైవ్లోకి వచ్చి శివాజీ చెప్పింది కరెక్టు, మంచి చెప్తే ఎవరైనా ఇలాగ దాడి చేస్తారా, అదే కదా, దాన్ని స్వేచ్ఛకు, మంచికి, కట్టుకు, బొట్టుకు, సాంప్రదాయానికి తేడా ఉంటుందండి. ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. దాన్ని అతిక్రమించి మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయంటే సోషల్ మీడియా రుచి నాగబాబు గారు కానీ, ఆర్జీవి కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ ఎదుర్కొన్నారు. ఇది ఇంత జరుగుతుంటే అనసూయని ఆల్రెడీ చూస్తున్నారు. ఇప్పటికి కూడా అనసూయ ఆమె చెప్తోంది ఒక ఇంటర్వ్యూలో, మా పెద్ద కొడుకే నన్ను ఈ బట్టలు వేసుకోవద్దని నేను వేసుకుంటున్నాను అంటుంది. అంటే ఎవరు ఎట్లన్నా పోని నా ఇష్టం అంటుంది. నీ ఇష్టమే తల్లి, నీ ఇష్టమే చూసిన ఉండు, కానీ మంచి చెప్తున్నాడు ఒకడు, అవును, వాడిని మీరు అందరూ కలిసి అపోజ్ చేయడం ఏంటి? అంటే కేవలం ఏంటంటే ఇది ఒక టాపిక్ ట్రెండింగ్ అయింది, మేము కూడా ఏదో ఒకటి మాట్లాడితే లైమ్ లైట్ లోకి వస్తాము అన్నట్టు కరెక్ట్. అంతే. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు అంటే సోషల్ మీడియాలో అనుకున్నది, ఆమెకు అవకాశం లేదు కాబట్టి జనాల్లో సోషల్ మీడియాలో నానాలంటే ఇలాగా వ్యతిరేకంగా వస్తే ఎక్కువ, అంటే ఆమె రివర్స్ ట్రెండ్ ఎంచుకుంది. చాలా మంది నేను నానుతాను జనాల్లో, నాకు సినిమా అవకాశాలు వస్తాయి అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇలా దీనికోసం అంటే ఆంటీ అని సంబోధించాడు కదా, దానికి కూడా ఇది చేశాడు. నాగబాబు గారు కూడా అనసూయకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లే ఉంది మొన్న. అది సోషల్ మీడియాలో మనకు స్పష్టంగా అనిపిస్తుంది. దీనికి తోడు నా అన్వేషణ అండి. అంటే వాడు అంటే మనిషిని, ఇప్పుడు శివాజీ క్షమాపణ చెప్పింది దేనికి? తప్పుగా మాట్లాడండి క్షమాపణ చెప్పాడు. నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఎందుకు వెళ్ళావు? ప్రపంచ పర్యటన చేయడానికి, అక్కడున్న అద్భుతాలని అందరికీ చూపించి అక్కడున్న సంస్కృతిని ఇండియాకు పరిచయం చేయడానికి నువ్వు నా అన్వేషణ ద్వారా నీ పైన ఒక గౌరవం ఉండేది మొన్నటి వరకు. మొన్న బెట్టింగ్ యాప్స్ పైన నువ్వు యుద్ధం చేసి, బెట్టింగ్ యాప్లు ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ కూడా నీ దెబ్బకు భయపడి వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. యూట్యూబ్లో క్లోజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నీ పైన అంత మంచి పేరు వచ్చింది, నువ్వు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నావు ప్రపంచాన్ని, అందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నువ్వు కష్టపడి చూపిస్తావు, నీ పైన మంచి పేరు వచ్చింది. కానీ నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు శివాజీ పైన? అంటే వాడు రోజు అక్కడ అమ్మాయిలతో తిరుగుతాడండి, అక్కడ ఆ వస్త్రధారణ చూశాడు. అదే ఇండియాలో కూడా ఉండాలనుకుంటున్నాడు వాడు.
అంటే స్వేచ్ఛ, స్త్రీ స్వేచ్ఛ అంటే వాడికి విదేశాల్లో తిరుగుతున్నాడు కదా, అదే స్త్రీ స్వేచ్ఛ ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు. అమ్మాయిల పైన అతనికి అసలు ఏమాత్రం గౌరవం లేదు. చూస్తున్నాం కదా మనం, వాడి వీడియోలోనే చూస్తుంటాం. అలాంటి వాడు వచ్చి శివాజీని లకారాలతో మాట్లాడుతున్నాడు. హిందూ ధర్మాన్ని కూడా చాలా కించపరచాడండి. అంటే వాడి ఈ దెబ్బకి నాన్ వేషన్ ఛానల్ మీరు సోషల్ మీడియాలో చూడండి, నిన్నటి నుంచి ఈ రోజు వరకు 70,000 మంది సబ్స్క్రైబర్స్ అన్ఫాలో అయ్యారు వాడికి. మరి అంతే కదా. శివాజీ ఒక సైడ్ ఉన్నాడండి. అంటే శివాజీ అని కాదు, మెయిన్ అంటే చెప్తున్నా, శివాజీని ఉద్దేశిస్తున్న వాడు ఇవన్నీ చెప్పాడు. శివాజీ గారు ఒక సైడ్ ఉన్నారు, వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారండి. కానీ ప్రజలందరూ శివాజీ వైపే ఉన్నారు. అంతే కదండి. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఉంటున్నారు? కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడో ప్రభుత్వం అదే చేయాలి, ఎవరైనా పెద్ద మనుషులైనా అదే చేయాలి. అంతే కదా, ప్రజలు ఆలోచించేదే కదా. ప్రజలకు వ్యతిరేకంగా ఈ ప్రజలకు తెలియదు అన్నట్లు అన్నారు వీళ్ళు. ఇప్పుడు వచ్చేది సోషల్ మీడియాలో వచ్చే రెస్పాన్స్ని బట్టే కదా మనం నిర్ణయించుకుంటాము ఏది తప్పు ఏది కాదని. ఈ రోజుల్లో 90% శివాజీకి కామెంట్స్ అనుకూలంగా వస్తున్నాయి. శివాజీ అన్న చెప్పింది కరెక్ట్, శివాజీ ఇలా చెప్పకుంటే ఇంకెవరు చెప్తారు, ఎవరైనా మంచి చెప్తే వాడిపైన దాడి చేస్తారా అన్నది ఇదండి. స్త్రీ స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పుకొని తిరుగుతున్న స్త్రీ స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అనేది చాలా ఉంటుంది. స్వేచ్ఛకు, సాంప్రదాయానికి, ఆలోచనలకు అన్నిటికీ చాలా గ్యాప్ ఉంటుందండి. దాన్ని మీరు మీ సొంత పబ్లిసిటీ కోసము ఎవడో ఇంకెవ్వరు మంచి మాటలు చెప్పరు మేడం. ఎవ్వరు మీడియా ముందుకు వచ్చి మంచి మాటలు ఏదన్నా ఇంకా లేడీస్ గురించి చెప్పాలంటే చెప్పరు. ఎట్లన్నా శివాజీ అంటున్నాడు, ఎట్లన్నా వండమ్మా దండం పెడుతున్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగా అతను చెప్పింది, ఒక ఈవెంట్లో ఒక అమ్మాయి ఇబ్బంది పడింది, జాగ్రత్తగా వెళ్ళండి. కనీసం ఈవెంట్స్ కన్నా స్క్రీన్ పైన ఎలాగైనా మీరు సినిమాల కోసం, గ్లామర్ కోసం డైరెక్టర్ చెప్పినట్లు వింటున్నారు. ఇక బయటకు వచ్చినప్పుడు కూడా మీకు ఇది లేదు కదా. కాబట్టి నా అన్వేషణ లాంటి వాళ్ళు ఇప్పటికే నా అన్వేషణలో అన్స్క్రైబర్ నేనే చెప్తున్నా కదా, మనం చూసేవాళ్ళం, చాలా అభిమానించేవాళ్ళం నా అన్వేషణ నేర్పుతున్నవాడిని. ఈ రోజు వాడు ఒరిజినల్ క్యారెక్టర్ని బయట పెట్టుకున్నాడు. వాడికి నువ్వు దాంట్లో తీసుకో, తప్పో ఒప్పో అనేది చెప్పు, కానీ నువ్వు ఏదైతే ఆడవాళ్ళని కించపరచకూడదు అనుకుంటున్నావో, ఈరోజు నువ్వు లకార భాషతో శివాజీని తిట్టావు అంటే వాళ్ళ అమ్మని తిట్టావు. నీకేమిది ఉందిరా బాబు? హిందూ ధర్మం గురించి ఇదన్నావు. నిజంగా అన్సబ్స్క్రైబర్ అన్ని ఫాలో కావాలండి. దెబ్బకు వాడికి ఇప్పుడు కనిపిస్తోంది అన్ని కామెంట్స్ అని డిలీట్ చేసుకున్నాడండి. నాగబాబు మొన్న ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? భయపడే కదా. నువ్వు కామెంట్స్ ఆన్ చేసుకో. నాన్ వేషన్ అనేవాడు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నాడు. మంచి కామెంట్స్ అన్ని డిలీట్ చేసి వాడికి వచ్చిన పెట్టుకొని మిగిలిన వాడికి ఒక వీడియో పెడితే 100,000 కామెంట్స్ వస్తాయి. వాడికి అనుకూలంగా ఉన్న కామెంట్లు పెట్టుకొని మిగిలిన డిలీట్ చేసుకుంటున్నాడు. అంటే మీకు ఇక్కడే అర్థమైంది. కనీసం వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ సపోర్ట్ కాదు కావాల్సిన, జనాల సపోర్ట్ కావాలి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. శివాజీ గారి వైపు అయితే జనాలే నిలిచారు. అవునండి. ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా ఇదన్నప్పుడు ఇక్కడ వ్యక్తిగత శివాజీ పైన ఎందుకో మరి అందరూ వీళ్ళు ఒకటే శివాజీని కార్నర్ చేస్తున్నారు. మనం చూడాల్సింది ఏంటంటే ప్రపంచ దేశాలందరూ కూడా మన దేశ సంస్కృతిని ఇక్కడికి వచ్చి మన హిందూయిజంని కానీ వీటికి ఉన్న ఇది ఫాలో అవ్వాలి అని చెప్పి ఎక్కడో ప్రపంచ దేశాల నుండి మనకి పర్యాటకులు వచ్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మన దేశంలో పుట్టి ఇక్కడ లోకల్లో ఉంటూ కూడా మన సంస్కృతిని వీళ్ళందరూ అలవాటు చేసుకో, మన సంస్కృతిని ఇష్టపడే ఇండియాకి వస్తున్నారు. అవును, వీళ్ళేమో వాళ్ళ సంస్కృతిని ఇష్టపడుతున్నారు. అదే కదా, ఇష్టపడచ్చు సార్. అదే సమయం సందర్భం ఉంటది. భారతదేశం సోలే కట్టు బొట్టు సాంప్రదాయం సనాతన ధర్మం. అది కాదని మీరు విదేశ ఆచారాన్ని పాటిస్తానంటే అప్పుడు మత మార్పిడులు ఇవన్నీ జరుగుతుంటే కూడా ఏం మాట్లాడద్దు. అప్పుడు ఏం జరిగినా ఏం మాట్లాడద్దు. స్వేచ్ఛ కింద తీసుకొని ఎవరేమన్నా వదిలేయాలి. అంతే కదండి. ఎవరికి ఇష్టం లేని వాడు స్వేచ్ఛ అని తీసుకొని ఏమన్నా మాట్లాడచ్చు. రాజ్యాంగం హక్కు కల్పించిందని ఎవరేమైనా మాట్లాడతాము అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏదైతే నాగబాబు, అనసూయ, ఆర్జీవి, నాన్ వేషన్ లైవ్ ఎగ్జాంపుల్ అండి. 70,000 1 డేలో అన్సబ్స్క్రైబ్ అయ్యారు. వాడికి ఉండే 25 lakhs సబ్స్క్రైబర్స్లో 70,000 మంది అయ్యారంటే ఇంకొక 10 రోజుల్లో 50% తగ్గిపోతారు. అదే జనాల వ్యతిరేకత వస్తుంది. అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది తెలిసి ఉండాలి. మన సనాతన ధర్మాన్ని ముఖ్యంగా మనమే కాపాడుకోవాలి. ఇప్పటికైనా మంచి చేయకపోయినా పర్లేదండి, చెడుకు సపోర్ట్ చేయకండి. మౌనంగా ఉండండి అవసరమైతే. కాబట్టి శివాజీని మంచో చెడో అన్నది ప్రజా కోర్టులో
ప్రజా కోర్టు అంటే ఇప్పుడు సోషల్ మీడియానే అయిపోయిందండి. సోషల్ మీడియాలోనే శిక్షలు పడుతున్నాయి, సోషల్ మీడియాలోనే అన్నీ డిసైడ్ అయిపోతున్నాయి. కాబట్టి సోషల్ మీడియాని వేదికగానే అది ఎవరైనా బేరీజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పరిణామం ఇంతటితో క్లోజ్ అయిపోయి వేరే దాంట్లోకి మనం ట్రావెల్ అయ్యి చాలా పనులు ఉన్నాయి, ప్రజలకు మెసేజ్ ఇవ్వాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి నా అన్వేషణ లాంటి వాళ్ళు కానీ నాగబాబు గారు కానీ చాలా మనం గౌరవిస్తాం. ఆయన అనవసరంగా దీంట్లో దాన్ని సపరేట్గా మీటింగ్ పెట్టి ఇవ్వడం అనేది చాలా తప్పు. ఆర్జీవి ప్రకాష్ రాజ్ చెప్పారంటే వాళ్ళ గురించి మనకు తెలుసు. నాగబాబు గారు అనేది ఒక రెస్పెక్టబుల్ పర్సన్. ఆయన ఇక నుంచి ఇలాంటి వాటిలో కలుగు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.